ఎవ్రీ టైం అమ్మాయిలు బయటకు వెళ్తే అబ్బాయిలు ర్యాక్ చేస్తారు, లేకపోతే కామెంట్ చేస్తారు. దానివల్ల గర్ల్స్కి ఇన్సెక్యూరిటీ ఎక్కువ అవుతుంది. సో ఎక్కువగా అబ్బాయిలు ఇది అనుకుంటారు, గర్ల్స్కి చెప్పిన వాళ్ళకి హీరోయిజం అనిపిస్తుంది. కానీ అవన్నీ తప్పు. గర్ల్స్కి ఎప్పుడు సేఫ్టీగా వెళ్ళాలి, ప్లస్ అబ్బాయిలు కూడా చూసుకోవాలి. దట్ వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటారు. సో అందుకే ఆలోచించి ఏమైనా చెయ్యాలి. సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టాగ్రామ్ అవన్నిట్లో చాట్స్ చేస్తూ అబ్బాయిలు మాట్లాడుకుంటారు. అయితే సడన్గా వాళ్ళు పిలిస్తే వాళ్ళు మీట్ అయిపోవడానికి వెళ్తారు. అవన్నీ చేయకూడదు. ఫ్యామిలీ ఇచ్చిన ట్రస్ట్కి బ్రేక్ చేయకూడదు. అసలు ఫోన్ ఇస్తారు, దట్ మేము స్టడీస్ కోసం యూజ్ చేస్తాం. బట్ కొన్ని మందులు దాన్ని మిస్యూజ్ చేసి బాయ్స్ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. దానివల్ల అవన్నీ చేయకూడదు. ఇన్ఫాక్ట్ గర్ల్స్ కూడా అబ్బాయిలు కామెంట్ చేస్తే రెస్పాన్స్ అయ్యాలకి మళ్ళీ రియాక్ట్ అవుతే అబ్బాయిలు కూడా ఇంకా ఎంజాయ్మెంట్గా అట్రాక్ట్ అవడానికి ట్రై చేస్తారు. అవన్నిటి వల్ల ఇద్దరు లైఫ్ స్పాయిల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఆల్ నీడ్ జస్టిస్. అండ్ ఆ అమ్మాయి ఒక్కరి దానికోసమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలకి మాకు జస్టిస్ కావాలని వీఆర్ ఫైటింగ్ అ లాట్ ఫర్ దట్. అండ్ అసలు ఈ సొసైటీలో అమ్మాయిలకి ఫ్రీగా ఉండడానికి ఫ్రీడమ్ లేదు. అండ్ మోర్ ఓవర్ థింగ్, బయటికి వెళ్తే చాలు దే ఆర్ జస్ట్ అంటే లైక్ మాకు ఫ్రీడమ్ లేకుండా వీఆర్ జస్ట్ ఇంట్లోనే డోర్లు వేసుకొని ఉండిపోవాలా అన్నట్టుంది. అయినా దిస్ ఈస్ 2024. ఈ కాలంలో కూడా అమ్మాయిలకి సేఫ్టీ అనేది లేదు. ఇంపార్టెంట్. అసలు గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో వీ డోంట్ నో. ఇలాగే చాలా కేసెస్ జరిగాయి అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దమ్. అది కాకుండా ఇన్ని కేసులు జరిగినా సరే, ఇంతమంది యాక్షన్ తీసుకున్నా, ఇంతమంది ర్యాలీస్ అవుతున్నా సరే, స్టిల్ ద కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ ఇంకా ఇక్కడ జస్టిస్ అనేది రాలేదు. మౌమిత అమ్మాయికి జరిగింది, ఇంకా వేరే అమ్మాయిలకి ఇంకా జరుగుతూనే ఉన్నది. జస్టిస్ అనేది ఇంకెక్కడికి రాలేదు. వీఆర్ ఫైటింగ్ ఫర్ ద జస్టిస్ టు హార్డ్. అమ్మాయికి ఎలాగైనా జస్టిస్ అనేది రావాలని వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఆడపిల్లలకి అసలు రక్షణే లేకపోతుంది ఈ రోజుల్లోని. కాలేజ్ ముందున ఒక ఏదో షాప్స్ పెట్టి అందరూ చిన్నపిల్లలు కూడా దానికి చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు పెద్దోళ్ళు అనే లేరు, అందరూ ఒకలాగే ఉన్నారు. ఆడపిల్లలకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రక్షణ ఉంటుంది. ఇప్పుడు మేము చదువుకోవాలి, ఆడపిల్లలకి ఒక స్వేచ్ఛని ఇవ్వాలి. ఆడపిల్లల్ని బంధించకూడదు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి. అలాగని అందరూ కూడా ఆడపిల్లల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి కూడా ఒక చేసేవాడికి వాడికి బుద్ధి లేదా ఏం లేదా, వాడికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఒక అక్కుంది చెల్లుంది. వాళ్ళు చేసే ముందు వాళ్ళందరూ ఏమయ్యారు? అసలు ఒక ఆడపిల్లకి ఇలాగ అవ్వడం, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా ఇలాగే ఉంది. ఇంకా మార్చరా ఈ గవర్నమెంట్ ని? ఈ సొసైటీ ఎలాగే ఉంటుందా? ఇంకా మారదా ఈ సొసైటీ అనేది? పిల్లలు ఆడపిల్లలు బయట ఎలా ఉండాలి అసలు మీరు ఏమైనా ఫేస్ చేస్తారు ఈ మధ్య కాలంలో? మీరు బయటకు వచ్చేటప్పుడు ఆడపిల్లలగానే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక వెళ్లే ముందు ఒక ర్యాగింగ్స్ అనేవి అక్కడ అది ఇది, ఒక గర్ల్స్ కానీ రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఈ సొసైటీ ఇంకా మారదా? ఎప్పుడు ఇలాగా గర్ల్స్ ని ర్యాగింగ్ చేస్తూనే ఉంటుందా? మీరు కూడా మారాలి, సొసైటీ మారాలి, ముందు మనుషులు మారాలి. ఇవన్నీ మారుతూనే కానీ ఆడపిల్ల ముందుకెళ్తుంది. ఆడపిల్ల కూడా ఒక ధైర్యంగా ఏదైనా చేయగలుగుతుంది. ఒక రేపు పొద్దున్న ఏదైనా చదవాలన్నా తను ధైర్యంగా ముందుకు వెళ్ళి చదవగలుగుతుంది. ప్రేమ అనేది అదొక అట్రాక్షన్, ఈ వయసులో వస్తూ పోతుంది. కానీ అదే లైఫ్ అనుకొని సూసైడ్ చేసుకోవడం, ముందుకు వెళ్ళడం, పేరెంట్స్ మాటలు వినకుండా, అదంతా తప్పు. మన పేరెంట్స్ చూసిన కెరియరే బెస్ట్ కెరియర్. మనం అనుకుంటాం మన లైఫ్ బాగుంటుందని, కానీ మనం అనుకున్నట్టుగా ఎప్పుడు లైఫ్ ఉండదు. లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనేవి వస్తాయి. అది పేరెంట్స్ చెప్పిన మాట వింటే ఇంకా బాగుంటుంది ఆ లైఫ్ అనేది. మనకి ఇంతగా చదివిస్తున్నారు, అన్ని హోప్స్ పెట్టుకొని ముందుకు పంపిస్తున్నారు. అన్ని హోప్స్ పెట్టుకొని ముందుకు పంపిస్తున్నారు అంటే ఈ ప్రేమ అన్ని వదిలేసి మన కెరియర్ని మనం చూస్ చేసుకోవాలి. రేపు పొద్దున్న పేరెంట్స్ కూడా మనతో ఉండరు. వీ షుడ్ టేక్ స్టాండ్ అవర్ సెల్ఫ్.